విశాఖ సాగర్ తీరం కాలుష్య కారణంగా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో మత్స్యరాశులు మృత్యువాత పడుతూ ఉన్నాయి. అరుదైన సముద్ర జీవాల కళేబరాలు నిత్యం తీరానికి కొట్టుకొస్తున్నాయి. చెత్త చెదారాలతో విశాఖలో కంపు కొడుతున్న డర్టీ బీచ్ పై స్పెషల్ స్టోరీ. విశాఖ తీరం వెంబడి ఉన్న ఋషికొండ, జాలరుపేట ఫిషింగ్ హార్బర్ ఉప్పాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సముద్ర జలాలు కలుషిత జలాలుగా మారుతున్నాయి. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న విశాఖ నగరం నుంచి నిత్యం 200 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు వస్తోందని అంచనా. దీన్ని మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో శుద్ధి చేసిన అనంతరమే సముద్రంలో వదలాలి. ప్రస్తుతం అంత సామర్థ్యం లేక కేవలం 60 MLD మురుగునీటినే శుద్ధి చేసి సాగరంలో వదులుతున్నారు. మిగిలిన మురుగునీరంతా సముద్రంలోకి నేరుగా కలిసిపోతోంది. మురికి వాటర్ అంతా వచ్చేయడం వల్ల మత్స్య సంపద పూర్తిగా నశించిపోతుందండి. మత్స్య సంపద ఒడ్నే పుడుతుందన్నమాట. అది ఒడ్నే పుట్టిన దగ్గరే దాన్ని అంతం చేసేయడం జరుగుతుందన్నమాట. విశాఖలో దాదాపు 12 పాయింట్లను నగర మురికి నీరు పోయేందుకు సముద్రంలోకి కనెక్ట్ చేశారు. అయితే ఈ పాయింట్స్ ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే సముద్రంలోకి వదలాలి. నీరు పోయే దగ్గర నెట్ పాయింట్స్ను పెట్టి ప్లాస్టిక్ వ్యర్థాలు రాకుండా చూడాలి. చెత్త చెదారం మొత్తం వచ్చేసి సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత చేప అనేది ఒడ్డి నుండే పుడుతుంది. పుట్టి కొద్దిగా సైజు పెద్ద అయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అదేంటంటే ఈ కాలుష్యం వల్ల మొత్తం దీనివల్ల ఏం చేస్తుందంటే చేప మొత్తం ఇక్కడ చచ్చిపోతుంది. గతంలో కూడా తీరంలో మత్స్య సంపద నష్టాలపై పలు కథనాలు రావడంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జాతీయ సంస్థతో సముద్ర అధ్యయనం చేయించి సముద్రంలోకి మురుగునీరు, రసాయన వ్యర్థాల తీవ్రతను తగ్గించడానికి చర్యలు చేపట్టాలని సిఫార్సు చేశారు. సముద్ర కాలుష్యం ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు సముద్రంలో డైరెక్ట్గా విడుదల చేయడం వల్ల మత్స్య సంపదకి హాని కలగడం, అదేవిధంగా చిన్న కన్ను వలలు ఉన్నటువంటి వలలతోటి మత్స్యకారులు వేట చేస్తుండడం వల్ల చిన్న చేపలను కూడా పట్టుబడి చేయడం వల్ల మత్స్య సంపద అభివృద్ధి చెందకుండా ఉంటుంది. విశాఖను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. ఇది ప్రభుత్వం నిత్యం చెప్పే మాట. కానీ విశాఖ తీరానికి వచ్చిన పర్యాటకులు ప్రస్తుతం ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది. అభివృద్ధి అనేది కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోతుంది. మరి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తీర ప్రాంతాల్లో ఈ భద్రతను పెంచడంతో పాటు ఈ చెత్తను కూడా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం. ప్రపంచ తెలుగు మహాసభ